హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అన్నంలోకి సైడ్ డిష్గానైనా సాయంత్రాలప్పుడు స్నాక్స్గానైనా చాలా బాగుండే క్యాబేజ్ పకోడా. చాలా క్రిస్పీగా పప్పు రసంలోకి అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బౌల్లో 1/2 కేజీ క్యాబేజ్ను ఈ విధంగా కట్ చేసి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి క్యాబేజ్ను ఈ విధంగా నీళ్లు లేకుండా పిండి పక్కనుంచుకోవాలి. ఇలా నీళ్లు పిండుకున్న క్యాబేజ్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి 2 పచ్చిమిర్చిల సన్నని తరుగు, 2 రెమ్మల కరివేపాకు సన్నని తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 కేజీ శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి వేసి గట్టి ముద్దలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకొని తీసి పక్కనుంచుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి హీట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొద్దిగా తీసి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ క్యాబేజ్ పకోడా రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.